ముద్రగడ రాజకీయ జీవితంలో పలు రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న కాలాలు ఉన్నాయి. ఆయా కాలాల్లో అధికార ప్రతిపక్ష పాత్రలో పనిచేస్తూ రాష్ట్ర రాజకీయ పరిణామాలు దగ్గరగా చూశారు. కాలానుగుణంగా ఆయన రాజకీయ వైఖరిలో మార్పులొచ్చినా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై మాత్రం నిరంతరం తన అభిప్రాయం వెల్లడిస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఉద్యమాన్ని చేపట్టాక ముద్రగడ పద్మనాభానికి కాపు సామాజిక వర్గంలో మరింత ప్రత్యేక గుర్తింపు లభించింది. రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్షలు, ధర్నాలు, ప్రజాసభలు నిర్వహించడం ద్వారా ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాపు సంఘాలు, యువత, మహిళలు సహా అనేక మంది ఆయన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఇది కేవలము ఒక జాతికో ఒక కుటుంబానికో సంబంధించిన అంశం కాదు. యావత్ తెలుగు రాష్ట్రాలకి మరి ఆయన లేకపోవడము చాలా చాలా లోటు. మరి ఆయన ఒక చిన్నపిల్లల యొక్క మనస్తత్వం, మనసు కల్మషం లేకోకుండా ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడిని కూడా అదే రకంగా చూసే మనస్తత్వం. ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే ఖాళీ కడుపుతో పంపించేవారు కాదు. ఆయనే దగ్గరుండి ఆయన స్వహస్తాలతో భోజనం పెట్టి మరి పంపించే సందర్భం. మరి నాతో కూడా గొడవ పడేవారు, మీరు నాకు బాకీ ఉన్నారని. ఏంటని అడిగితే, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయలేదు, నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేశానని నా మీద అలిగిన సందర్భం. మరి ఒక కుటుంబం లాగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. మా నాన్నగారు నాగేశ్వరరావు గారితో కూడా అత్యంత సన్నిహిత సంబంధం. ఆయన లేకపోవడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా పెద్ద లోటుగా అభివర్ణిస్తా ఉన్నాము. మరి అలాంటి గొప్ప వ్యక్తి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఈ పక్కన పత్తిపోవడం గ్రామంలో ప్రాణ స్నేహితుడు రమేష్ అని ఉండేవాడు 40-50 సంవత్సరాల క్రితం. అలా నా పత్తిపోవడం గ్రామంతో ముఖ్యమంత్రి గారితో కూడా అనేక సందర్భాలలో గృహాన్ని సందర్శించడం జరిగింది. రాజకీయంగా అనేక విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. ఆయన మంచితనం అంటే ఇష్టము, ప్రేమ, గౌరవము, నిజాయితీ, ఆయన రాజకీయాలు నడిపినటువంటి నిజాయితీతో ఆ మహానుభావుడి ప్రతి తెలుగు వాళ్ళందరికీ కూడా తీవ్ర లోటు అన్నదానికి ఏమాత్రం కూడా సంశయము లేదు, సందేహం లేదు. ఒక గొప్ప వ్యక్తిని తెలుగువాడు కోల్పోయాడు, ఒక నిజాయితీ పడిన తెలుగువాడు కోల్పోయాడు, పోరాట వీరుని కోల్పోయాడు. నమ్మినటువంటి లక్ష్యానికి కట్టుబడి తన స్వార్థం పక్కన పెట్టి ఆశయం కోసమని పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అయితే ముద్రగడ రాజకీయ ప్రస్థానం కేవలం ఉద్యమాలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ నాయకులతో వివిధ సందర్భాల్లో ఆయనకు రాజకీయ సంబంధాలు కొనసాగాయి.